నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. రీసెంట్‌గా స్వామి దయ వల్ల తిరుమల, తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకొనొచ్చాననమాట. అండ్ వ్లాగ్ అయితే చాలా బావుంటది. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మనము స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే అది జరిగే పని కాదనమాట. స్వామివారి దయ ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. అండ్ వెళ్ళినంత మాత్రాన్నే కాదు, అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అనుకున్నా, స్వామివారి ప్రసాదాన్ని ఆస్వాదించాలనుకున్న ఏదైనా ప్రతిదీ ఆయన పాదాలని పట్టుకుంటే జరుగుతాయని నేనైతే పరిపూర్ణంగా నమ్ముతాననమాట. అండ్ ఆయన మీద భారం వేసి మాత్రం ఇక్కడ నేనైతే తిరుపతి ప్రయాణం స్టార్ట్ చేశాననమాట. తిరుపతిలో నిజంగా ప్రతి సంవత్సరం ఒక 4, 5 ఇయర్స్ నుంచి ప్రతి పెళ్లి రోజు నేను తిరుమల, తిరుపతి కొండపైన జరుపుకుంటున్నాను స్వామివారి సన్నిధిలో. నిజం చెప్పాలంటే అంతకుముందు జరుపుకున్న పెళ్లి రోజుల కంటే కనీసం కొండపైన స్వామివారి సన్నిధిలో జరుపుకుంటున్న ఈ పెళ్లి రోజులు మాత్రం మనసుకు ప్రశాంతంగా అయితే అనిపించిందనమాట. అండ్ ప్రతి సంవత్సరం ఒక కొత్త జర్నీ, కొత్త పరిచయాలతోటి అట్లా సాగుతూ వస్తూ ఉందనమాట. ఈసారి గూడా కొన్ని కొత్త పరిచయాలు జరిగాయనమాట. అండ్ తిరుపతి నుంచి మేము అరుణాచలం గూడా వెళ్ళాము. స్వామివారి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ గూడా చేసుకున్నామనమాట. అండ్ మాకు ట్రైన్ 8కి ఉండే నైట్. అండ్ మార్నింగ్ వచ్చేసి మేము 6:30 to 7 వరకల్లా తిరుపతిలో కొండపైన వచ్చామనమాట. అండ్ కొండపైకొచ్చిన తర్వాత మనకి సిఆర్ఓ అనే ఆఫీస్ ఉంటది గదా! అక్కడ మనకి రూమ్స్ కోసం బుక్ జేసుకోవడానికి ఒక కింది వైపు సిఆర్ఓ ఆఫీస్‌కి ఎదురుగా కింది వైపు ఒక ఆఫీస్ ఉంటదనమాట. అక్కడ మనము టికెట్స్ కలెక్ట్ చేసుకోండి. అక్కడి నుంచి మన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తదనమాట. ఆ మెసేజ్ ప్రకారం మనకి ఎక్కడ ఏ ఏరియాలో మనకి రూమ్ వచ్చిందనేది మన ఫోన్‌కి మెసేజ్ వస్తది. మేము ఇప్పుడైతే దానికోసమే వెళ్తున్నామనమాట. సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ ఒక టికెట్, అక్కడ కూడా ఎంత పెద్ద క్యూ ఉందంటే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందనమాట. దాదాపు ఒక ముప్పావు గంట టికెట్ రావడానికి పడితే, వచ్చిన టికెట్ అంటే కొన్ని రూమ్స్ మన కోసం కేటాయిస్తారు కదా! అవి ఖాళీ అయిన తర్వాత వాటిలోకి మనల్ని ఫిలప్ చేస్తారు కాబట్టి అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, యాక్చువల్‌గా మేము 8:30 నుంచి వెయిట్ చేసే రూమ్ కోసం మాకు రూము చేతికొచ్చేసరికి 12:30, 1 అయిందనమాట. అంత టైం పట్టింది. అండ్ ఇక్కడ అందరూ వెయిట్ చేసేది రూమ్ కోసమే. మనకు కనిపించేది లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ అనమాట. దానికి రైట్ సైడ్‌లో ఒక చిన్న ఆఫీస్ ఉంటది. అందులో మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మనకొక రూమ్ ఇస్తారనమాట. అండ్ ఆ రూమ్ వచ్చేటప్పుడు మనకి ఒక మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ ప్రకారం మనం రూమ్‌కెళ్ళిపోవచ్చనమాట. అండ్ నిజంగా స్వామిని నేనొక 10, 12 ఇయర్స్ నుంచి అంటే ఒక దాదాపు చెప్పాలంటే ఒక 10, 15 సంవత్సరాల నుంచి అనుకోండి. అప్పటినుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నాననమాట. ఫస్ట్ టైం స్వామివారు నాకు అనుగ్రహం కలిగించింది ఎప్పుడంటే సెకండ్ లాక్‌డౌన్ అప్పుడనమాట. అప్పుడు అందరం కలిసి అన్ని ఫ్యామిలీస్ మా వాళ్ళందరూ ఫ్యామిలీస్ కలిసి అందరం కొంత మనీ షేర్ చేసుకొని అండ్ మేమైతే వెళ్ళామనమాట. అప్పటి వరకు నేను ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళింది లేదనమాట. మా నాన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఎక్కువ ఆరాధిస్తూ ఉండేవాళ్ళనమాట. మా కులదైవం. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి మా నాన్న వెళ్ళేవాడు. అయితే మా అక్క వాళ్ళని, మా వదిన వాళ్ళని అందరిని తీసుకెళ్ళాడు. నన్నొక్కదాన్ని తీసుకెళ్ళడానికి కుదరలేదనమాట. ఎన్నో సార్లు ప్రయత్నించినా గానీ అది ఆయన ఎవరిని అనడం కాదు. అది మన రాతలో ఉండాలి. ఇంకోటి స్వామి అనుగ్రహం లేనిది ఎవరు ఎన్ని సార్లు తీసుకెళ్దామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయన్నమాట. అండ్ అట్లా నేను వెళ్ళలేకపోయాను. అదొకటి మా అమ్మకి మనసులో బాగా బలంగా ఉండిపోయిందనమాట. మా అమ్మాయికి బ్రహ్మంగారి మఠం చూపించాలి. మా ఫ్యామిలీలో అందరూ చూసారు. తనొక్కతే చూడలేదని చెప్పేసి మా అమ్మ ఫస్ట్ బ్రహ్మంగారి మఠం అన్ని ఫ్యామిలీలని నేనే తీసుకెళ్తాను సొంత ఖర్చులతోనని చెప్పి మా అమ్మగారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మిగతా మా 4 ఫ్యామిలీస్ గూడా కొంచెం కొంచెం అమౌంట్ అంటే బ్రహ్మంగారి మఠం వెళ్ళే దారిలో ఏమేమి పుణ్యక్షేత్రాలున్నాయి అవన్నిటిని చూసుకుందాం. మన సొంత ఖర్చులు పెట్టుకొని అమ్మిచ్చిన అమౌంట్‌కి మనం కొన్ని అమౌంట్ యాడ్ చేసి చూద్దాం అనుకున్నాము. అది కాస్త ఒక్కోటిగా పెరుగుతూ తిరుపతి, అరుణాచలం, కంచి, గోల్డెన్ టెంపుల్ ఇట్లాగా శ్రీశైలం, ఉమామహేశ్వరం, కాణిపాక వినాయకుడు ఇట్లాగా దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి మఠం అన్నిట్లిని సందర్శిస్తూ వెళ్ళామనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందులో భాగంగా తిరుపతిలో కూడా స్వామివారిని ఫస్ట్ టైం నేను తిరుపతి కొండ మీద పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆనంద బాష్పాలతోటి నేనైతే ఏడుపొచ్చినంత పనయిందనమాట. ఈ జీవికి ఒక 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత
ఫస్ట్ టైం తిరుపతి కొండపైన కాలు పెట్టే అవకాశం వచ్చిందని నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషం అనిపించిందనమాట. అప్పటినుంచి మొదలుపెడితే స్వామి నాకు ఒక ఒక ఎంట్రీ పాస్ ఇచ్చినట్టుగా అనిపించిందనమాట. స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం ఇట్లా ఆన్‌లైన్‌లో టికెట్ దర్శనానికి బుక్ చేసుకొని ఇట్లా వెళ్తూ ఉన్నామనమాట. ఆ స్వామి అనుగ్రహంతో ఈ ప్రతి సంవత్సరం నా పెళ్లి రోజు అక్కడే జరుపుకోవాలని, అంటే ఏ సంతోషమైనా కూడా స్వామితో మమేకమైపోయే విధంగా, చేసుకునే విధంగా స్వామి నన్ను కరుణించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాననమాట. అండ్ ఇక్కడ మాకు రూమ్ దొరికిన తర్వాత, మాకు దొరికిన రూము ఎదురుగానే తలనీలాలు ఇచ్చేది ఉంటదనమాట. మాకొచ్చిందైతే థర్డ్ ఎంసీ అనే దాంట్లో, కళ్యాణ కట్ట దాంట్లో వచ్చిందనమాట. దానికి ఎదురుగా తలనీలాలు ఇచ్చేటువంటి ఆఫీస్ ఉందనమాట. ఆ బిల్డింగ్ ఉంది. కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే అనమాట. అండ్ రూములు మాత్రం ఎంత బావుంటాయంటే నీట్ మెయింటెనెన్స్ ఉంటదండి. తిరుపతిలో మీకు ఎక్కడ గూడా రూమ్ వచ్చినా గూడా చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంటదనమాట. అంటే హాట్ వాటర్, కూల్ వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ రూమ్ ఖర్చు గూడా రూ. 100 అండి. ఫస్ట్ మనకి 600 పే చేయించుకుంటారు. మనం రూమ్ వెకేట్ చేసినప్పుడు మనకి 500 మనకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్న రూమ్ గూడా చాలా అంటే చాలా నీట్‌గా ఉండే. దీనికంటే ఇంకా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ మన ఆధార్ కార్డ్ ఎంట్రీ అండ్ మనం వచ్చిన టైం నోట్ చేసుకొని మననైతే రూమ్ కీస్ ఇచ్చేస్తారనమాట మనకి. అండ్ మాకొచ్చిందైతే ఇక్కడ రూము చాలా బాగుంది. రూమ్ గూడా చూడండి. కొందరు కొన్ని మాటలు అంటూ ఉంటారు. మనం గట్టిగా అనుకుంటే అన్నీ అయిపోతాయని. మనం ఏది అనుకున్నా కాదండి, దైవ నిర్ణయం అనుకోవాలి. ఇట్లా అంటే గూడా చేతగాని వాళ్ళనే మాటలు అంటూ ఉంటారు గదా! కానీ నిజం చెప్పాలంటే మంచైనా, చెడైనా మనకి మన రాతలో ఎంత రాసి పెట్టి ఉంటే అంతనే జరుగుతుంది. మన రాతలో రాసి పెట్టంది నువ్వు ఎంత ప్రాధేయపడ్డా మనకి రాదు గదా! అలా అని చెప్పి నేను చేతులు దగ్గర పెట్టుకొని కూర్చోమని ఏం చెప్పను. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కానీ ఒక ఒక మాట ఉంటది గదా తెలంగాణలో. పుట్టేడు ఒడ్లల్ల పడ్డా గానీ సంథింగ్ ఎంతో అంటే అంతనే అంటుతదని ఒక మాట ఉంటది గదా! అదే అన్నమాట. మనం ఎంత కష్టపడ్డా గూడా కష్టానికి ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చు. ఒక్కొక్కసారి రావాల్సినంత ఫలితం గూడా రాకపోవచ్చు. ఎంతకంతే అని సంతృప్తి పడాలే తప్ప, మంచి జరిగితే మన భుజాలు చరుచుకొని, చెడు జరిగితే పక్కన వాడి మీద, వాడిని వెతికి వెతికి వాని మీద, వాడి తల మీద రుద్దేయడం అలాంటివి చేయొద్దనమాట. ఎందుకంటే ఎవరైనా చెడిపోవాలని కోరుకోరు. అఫ్‌కోర్స్ ఇంకా మంచి జరగాలనే కోరుకుంటారు. మంచి కోసమే కొన్ని పనులు చెయ్యాలి, చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. కొంచెం సెన్స్ తోటి ఆలోచించి వీడు దేనికి చెప్తున్నాడు, మన ఇంటి మనిషే గదా! ఇది చెప్తున్నాడంటే మన కోసమే చెప్తాడు గదా! మనం బాగుపడడానికే చెప్తాడు గదా! మనం చెడిపోవడానికైతే చెప్పడు గదా! అని కొంచెం సెన్స్‌తో ఆలోచిస్తే వాడు ఏ టోన్‌లో చెప్తున్నాడు అనేది అర్థమవుతదనమాట. ఇట్లాంటివి అర్థం చేసుకోకుండా ఇంగ వాగేవాళ్ళు ఏదో వాగుతూనే ఉంటారు. అవన్నీ వింటూ ఒక పక్కన పెడుతూ ఇంకా స్వామివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలాంటి మాటలతోటి ఇంకా మనల్ని ఇంకా కృంగదీసే విధంగా ఉంటాయన్నమాట. వాటన్నింటిని పక్కన పెట్టి స్వామివారికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని బాధొచ్చినప్పుడల్లా వానికి వీనికి చెప్పుకోకుండా స్వామి దగ్గరికెళ్ళి ఆ వచ్చిన బాధ ఇచ్చింది నువ్వే అని తెలుసు. కానీ నేను భరించే అంతలో ఈ స్వామి అని మళ్ళీ వాళ్ళ కాళ్ళే పట్టుకోవాలి. చాగంటి గారు ఒక ప్రవచనాల్లో ఒక మాట చెప్తారనమాట. ఇప్పుడు తల్లి కోపం వచ్చి కొడుతూ ఉంటుంది. వాడు చేసిన తప్పే కావచ్చు. వాడు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా వాడిని పనిష్మెంట్ చేస్తది. పనిష్మెంట్ చేస్తే వీడేం చేస్తాడు, కోపంగా మా అమ్మ కొట్టిందని చెప్పి అమ్మకి ఎదురు తిరగడం కానీ, నువ్వు అమ్మ మంచిదని కాదని చెప్పి పక్కన పోతే అమ్మకి ఇంకా కోపం ఎక్కువ వచ్చి ఇంకో 4 బాదుతదనమాట. అలా కాకుండా కొడుతున్నమ్మని కాళ్ళని గట్టి పట్టుకున్నామనుకో, అమ్మమ్మ తప్పైందమ్మ మళ్ళీ ఇంకెప్పుడు చేయనమ్మా అని అమ్మని క్షమాపణ అడిగి అమ్మ కాలు పట్టుకున్నామనుకోండి, అమ్మకి ఏమనిపిస్తది, సర్లే వెధవ ఏదో చేశాడు, ఇంకా నేను కొట్టాను కదా అయిపోయింది కదా, వాడు బాధపడుతున్నాడు, ఎందుకు వాడిని ఇంకా దండించడం అని చెప్పి ఆ అమ్మ కొంచెం కరుణిస్తుంది కదా, అట్లా అనమాట. ఇచ్చిన బాధ ఆయన్నే కావచ్చు, అంటే మనం చేసిన దానికి, మనం చేసిన తప్పుకి ఆయన ఒక బాధనిచ్చాడు. ఆ బాధనిచ్చాడు కదనే స్వామిని పక్కన పెట్టి స్వామి మీద ఏదో కోపం చూపించినట్టుగా కాకుండా స్వామివారి పాదాలే పట్టుకుంటే తొందరగా బయటపడతాం అందులోకించి. అండ్ ఇలాగ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట.
ఒక హాఫ్ ఎన్ అవర్‌లో రెడీ అయిపోయి 1:30 వరకలా రెడీ అయిపోయి ఎళ్ళిపోతే మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 6:30 అయిపోయిందనమాట. అంతకు ముందుకు రూమ్ కోసమని కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అండ్ సీఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు రూమ్ ఎక్కడికొచ్చిందని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి, అక్కడ అది పెట్టేసి, తలనీలాలు ఇచ్చేసి, అప్పటికి టైం దాటిపోయిందని చెప్పేసి అండ్ మన అన్నదాన సత్రం ఉంటుంది గదా! అక్కడికెళ్ళి అన్నదానం దగ్గర అన్నం తినేసి, మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని అంటే టైం ఎంత పడుతుందో మనం చెప్పలేం కదా! ఈ టైంకి దర్శనం అయిపోతుంది అంటే అప్పటిదాకా మనం తినకుండా ఉండగలుగుతాం. బట్ మనకెప్పుడు దర్శనం అవుతుందో తెలీదు. చాలా అంటే చాలా వీఐపీ పర్సన్ కదా తను. అందుకని తినేసి మళ్ళీ దర్శనానికి దారిలో నడిచి అట్లాగా చాలా నడవడం మాత్రం అయిపోయిందనమాట. అందుకని చాలా అలసిపోయినట్టుగా అనిపించింది. అండ్ దర్శనం జరిగిన తర్వాత రూమ్ కాడికొచ్చేసి మళ్ళీ ఫోన్ తీసుకొని చిన్న చిన్న క్లిప్పింగ్స్, వీడియోస్ తీసుకొని ఫస్ట్ ఫోన్ తీసుకున్న వెంటనే ఒక టీ తాగామనమాట. టీ తాగిన తర్వాత నాకు ఎప్పటినుంచో దక్షిణామూర్తి పటాన్ని, రమణుల పటాన్ని, అట్లనే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పటాన్ని ఈళ్ళ ముగ్గురిది నాకొక గోడ పైన చూసుకోవాలని నా ఇష్టం అనమాట మా ఇంట్లో. కంచికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ట్రై చేశాను. నాకు మహాస్వామి వారి పటం దొరకలేదు. ఇంకో విషయం అరుణాచలంలో రమణుల ఫోటోని గూడా నేను ట్రై చేశాను. నాకు దొరకలేదు. తిరుపతిలో మాత్రం అదృష్టం కొద్దీ నాకైతే దక్షిణామూర్తి పటం మనకి ఇక్కడనే దొరుకుతుంది. కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటే అదొక తృప్తి అనమాట. అండ్ ఇక్కడైతే ఎప్పటినుంచో ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక చిన్న ఛాన్స్ వస్తే బావుండు. ఒక భజన పాట పాడేవాడిని అని ఊకే మనసులో అనుకునేవాడనమాట. లాస్ట్ ఇయర్ గూడా అక్కడికెళ్ళారు గానీ పాడడానికి అవకాశం ఇవ్వలేదు. అంటే అప్పటికే చాలామంది నెక్స్ట్ అని నేను పాడాలి అని అంటే రిజర్వేషన్ చేసుకున్నట్టుగా ఉంటారు గదా! నెక్స్ట్ నేను పాడతా అని. అలాగ అందరూ ఉన్నారు గాబట్టి తనకు ఆ అవకాశం రాలేదు. అండ్ ఈసారి మాత్రం మంచిగా పాడడానికి అవకాశం వచ్చింది. అండ్ పాట కూడా కొంచెం క్లారిటీగా ఉండడం వల్ల ప్రతి పదం పాటలో ఉన్న ప్రతి పదం స్పష్టంగా వినిపించడం వల్ల అక్కడున్న వాళ్ళ పెద్దవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయిందనమాట. మనము పాటని పాటలాగా వింటాం. పెద్దవాళ్ళు అందులో ఉన్న భావాన్ని మంచిగా పట్టుకుంటారు గదా! వాళ్ళకది నచ్చి చాలా బాగా మెచ్చుకున్నారనమాట. ఇంకో విషయం చెప్పాలంటే ఎవరి మెప్పు కోసమైతే నేనిక్కడ వీడియో తీసింది గాదు, తను పాడింది గాదు. నిజంగా చెప్పాలంటే సాక్షాత్తు స్వామివారు ఉన్న ఆ కొండపైన దర్శనానికే మహా అదృష్టవంతులం మనం. అట్లాంటిది స్వామివారి పాట, స్వామివారి సన్నిధిలో స్వామివారు వింటూ ఉన్నప్పుడు పాడటం అనేది నిజంగా చెప్పాలంటే నా మనసుకు మాత్రం అది చాలా అంటే చాలా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎంతోమందికి కానీ రాదు ఆ అవకాశం. అండ్ స్వామివారి ముందు పాడడం గానీ, నాట్యం చేయడం గానివ్వండి, ఇలా కీర్తనలు చెప్పుకోవడం గానివ్వండి, ఏదైనా అదృష్టం ఉండాలి. స్వామి అనుగ్రహం ఉండాలి. అండ్ ఈ సంవత్సరం లక్కీ ఫెల్లో అయిపోయారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అక్కడికి మనలాంటి ఒక చిన్న యూట్యూబర్ కూడా వచ్చారనమాట. ప్రత్యేకంగా తనని ఆయన పాడుతున్న లిరిక్స్ తగ్గట్టు అక్కడున్న స్క్రీన్‌లో కనిపిస్తున్న వాటిని ఎడిట్ చేస్తూ వీడియో షూట్ చేశారనమాట. నాకు చాలా చిత్రంగా అనిపించింది. ఇదేదో బాగుందిగా అనిపించింది. అండ్ తను కూడా యూట్యూబర్ అంట. నేను తన పేరు, తన యూట్యూబ్ ఛానల్ తెలుసుకునే లోపే నాకు కొంచెం ఇట్లా చూస్తున్నట్టుగా హడావిడిగా అనిపించేసరికి అది మిస్ అయిపోయింది. లేదంటే నేను మంచిగా తీసుకునేదాన్ని. మన మన వీడియో వేరే వాళ్ళ ఛానల్‌లో వస్తుందంటే కొంచెం గర్వమే కదా! బట్ నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాననిపించింది. అండ్ స్వామివారి దయ వల్ల అయితే ఎంతో నిర్విఘ్నంగా నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఒక్కటే మనసులో కోరుకుంటాననమాట. స్వామి ఎన్ని బాధలొచ్చినా, ఏదొచ్చినా సరే నా ఒక్కదానికే కాదు ప్రపంచంలో అందరికీ వస్తాయి. బట్ వాటిని ఫేస్ చేసే శక్తిని మాత్రం ఇవ్వని కోరుకుంటాననమాట. మనం చేసిన తప్పులకి ఇచ్చే శిక్షనైనా అనుభవించే అంతలో ఇవ్వు స్వామి. నేను నేను నువ్విచ్చే 100% పనిష్మెంట్‌ని నేను ఒక 50% బేర్ చేయగలుగుతాను. అంతే ఇవ్వు స్వామి. నేను తట్టుకొని నిలబడే శక్తిని మాత్రం నాకివ్వు అని మాత్రం నమస్కారం పెట్టుకుంటాను. ఇంకోటి పునర్దర్శనాన్ని నాకు భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మొక్కుకుంటాను. ఏ క్షేత్రానికెళ్ళినా కూడా. ప్రత్యేకంగా నాకీ కోరికుంది. నా ఛానలు బాగుపడాలి, నేను బాగుపడాలి ఏది లేదు. మనం చేసుకున్న పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం. ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు కోటీశ్వరులు కావాలన్నా కాలేము. ఇప్పటికిప్పుడు మన రాత మారిపోవాలన్నా మారిపోలేదు. కానీ మన పాపాల చిట్టా ఉంటుంది కదా! అది తగ్గుతూ వస్తేనే మంచి రోజులనేవి ముందు వస్తుంటాయి కదా! ఆ మంచి రోజులు ఓపికగా వెయిట్ చేసి ఓపికనివ్వు. నువ్విచ్చిన ఈ
ఏదైతే పనిష్మెంట్ అనేది ఉందో దాన్ని భరించగల శక్తిని కూడా ఇవ్వని మాత్రం దండం పెట్టుకుంటాననమాట. ఇంకోటి ఇట్లాగా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే ఈ అరుణాచలానికి ప్రయాణం అయ్యామన్నమాట. అండ్ అరుణాచలంలో కూడా స్వామి దయ వల్ల గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. అరుణాచలం వ్లాగ్ కూడా నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. అండ్ అరుణాచలంలో అష్ట గణపతులు అని రహస్య గణపతులు ఉంటారనమాట. అందులో సూక్ష్మ గణపతి అని మీరు కూడా కనిపెట్టలేరనమాట. ఆ గణపతి ఎక్కడుందో కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంత చిన్న పరిమాణంలో స్వామి ఉంటారనమాట. మహిమ మాత్రం చెప్పలేనంత మహిమ. అండ్ ఇది ఎక్కడుందో నేను రేపు వీడియోలో చూపిస్తాను. అరుణాచలంలో మురుగన్ కోవెల ఉంది కదా, అందులో ఈవిడ కూర్చొని ఉందనమాట. మేము దూరంకించి దర్శనం చేసుకుంటూ ఉంటే లోపలికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పింది. స్వామివారి 2, 3 కథలు చెప్పింది. ఆవిడ చెప్పిన తమిళంలోనైనా కూడా ఆవిడ హావభావాలతోటి ఆ స్టోరీ అయితే అర్థమైంది. అంటే అంతకుముందు నేను చగంటి గారి ప్రవచనంలో విన్నాను కాబట్టి క్యాచ్ చేయగలిగాను. అండ్ ఈవిడ ఒక పాట పాడింది. ఆ పాటను నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. గొంతు మాత్రం కంచు కంఠంలా ఉందన్నమాట. అంత స్పష్టంగా ధ్వని వినిపిస్తుంది. మనకి భాష అర్థం కాకపోయినా కూడా విన్నా కొద్ది వినాలి అనిపించింది నాకైతే. అండ్ ఈవిడ స్వామివారి స్తోత్రాలు కూడా చాలా చాలా చక్కగా చదువుతుందండి. చూస్తే చదువు రాదేమో అనిపించింది కానీ ఎంత బాగా చదువుతుందో. ఇక్కడ స్వామివారి నామాలు ఉన్నాయి ఇక్కడ శిలాపలక పైన. అక్కడ వాటిని చూసి ఎంత చక్కగా చదువుతుందో చూడండి. ఓం సన్నదవదయే నమో నమః. ఓం గిరివదయే నమో నమః. ఓం షట్కిరీటవదయే నమో నమః. ఓం షట్కోణవదయే నమో నమః. ఓం షట్కోశవదయే నమో నమః. ఓం నవనిధివదయే నమో నమః. ఓం శుభనిధివదయే నమో నమః. చూడండి, నాభి నుంచి వస్తున్నట్టుగా కంఠం ఎంత చక్కగా వినిపిస్తుందో. మనకి ఓం ఎలా రాస్తాం? మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో ఓం ఎలా రాస్తామో వీళ్ళకి తమిళనాడు వాళ్ళు ఓం ఇలా రాస్తారనమాట. సర్కిల్గా కనిపిస్తుంది చూడండి మీకు. ఆ చుట్టూ స్వామివారి నామాలు ఉన్న దాని చుట్టూ ఒక వైట్ సర్కిల్ ఉంది కదా, దాన్ని ఓం అంటారంట. అండ్ తను చాలా చక్కగా చదువుతూ ఉంటే నాకైతే మాకు దర్శనానికి లేట్ అవుతున్నా కూడా నాకు అది వీడియో తీసుకోవాలనిపించింది. ఆవిడంత ఇంట్రెస్ట్గా స్వామివారి నామాలు చెప్తూ ఉంటే మనం చదవలేకపోయినా కనీసం చెవులతో వింటే పుణ్యం కదా అనిపించేసి నేనైతే ఆవిడ చదివినంతసేపు నిలబడి విన్నానమాట. అండ్ చాలా చక్కగా అనిపించింది అరుణాచల దర్శనం కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.